ఇది వనస్థలపురం మొబైల్ అప్లికేషన్ ఆఫీస్ రూమ్. టెంపరవరీ గురించి ఇది నేను ఆఫీస్ రూమ్ తీసుకున్నా. ఒక వితిన్ 1 మంత్లో పర్మనెంట్గా ఆఫీస్ రూమ్ తీసేసుకుంటా. కొంతమందిని రిక్వెస్ట్ చేసి తీసుకోవాల్సింది. ఎందుకంటే ఈ మధ్య నాకు నేను ఒక చిన్నది ప్రాబ్లం వచ్చింది, వేరే కంప్లైంట్ చేయడానికి వచ్చిండు. సో రీజన్ ఏంటంటే కంప్లైంట్స్ అనేది ఏదున్నా సరే మన మాట త్రూ ఏది తీసుకోము. ఏదున్నా సరే వనస్థలిపురం కంప్లైంట్ ఫైల్ ఎవరైనా సరే కంప్లైంట్ చేయవలసిన వాళ్ళు రిటర్న్లో పేపర్ అండ్ పెన్ యూజ్ చేసి రిటర్న్లో కంప్లైంట్ ఇచ్చినే మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఎవరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా సరే విత్ ఇన్ పేపర్ మీదనే ఇస్తారు. కానీ మన దగ్గర ఏంటంటే ఏదో నేను ఇది చెప్పినా అది చెప్పినా అంటారు. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పర్సన్ నాకు ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసాడు. నేను ఇంకొకరు చెప్పేటప్పుడు ఏంటంటే ఇక ఆయన ఈ సినిమా చెప్తే నేను ఇంకో సినిమా చెప్పినట్టు పోర్ట్రేట్ అయిపోతాను. అంటే నేను ఇది చెప్పాలి అది చెప్పాలి అంటారు. సో కంప్లైంట్ ఏంటంటే ప్రాపర్గా ఉండాలని అంటే పేపర్ వర్క్ ఉంటేనే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేసేటప్పుడు ఆయన ఏమన్నాడు, యాజ్ ఇట్ ఈజ్ 100% అనేది మిగతా వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అనేది ప్రాపర్గా అర్థమవుతుంటాయి. మాన్యువల్గా ఏదో మౌత్ టాక్లో చెప్పినట్టు చెప్తే ప్రాబ్లం. సో ఇంకోటి ఎవరైనా సరే వాట్సాప్లో కంప్లైంట్స్ తీసుకోబడాలి. కంపల్సరీ పేపర్ అండ్ రాసి ఆఫీస్ రూమ్కి వచ్చి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే డెఫినెట్లీ నా టైంలో అంటే 2026లో ఎన్ని కంప్లైంట్లు రేజ్ అయినాయి, ఎన్ని దానికి షార్ట్ అవుట్ చేసినాం, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అనేది మొత్తం కూడా ఈ ఒక 1 మంత్ 2 మంత్స్లో ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అసోసియేషన్గా నేను ఇంచుమించు ఒక 100 మందికి రెస్పెక్టివ్ ఆన్సర్ ఇవ్వాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అందరికీ షో చేయవలసిన బాధ్యత నాది. ఎందుకంటే నేను ఒక్కరిని ఏదో డెసిషన్ తీసుకున్నాను, నాకేదో చెప్పిండు, నా పర్సనల్గా చెప్పిండు అనే ఉద్దేశం వేరేలకు ఉంటుంది. అలా ఏమీ ఉండదు. అందరితో పాటు ఎవరైనా సరే కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ కంప్లైంట్ జెన్యూన్గా ఉన్నది అన్నది మాత్రం మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు ఏదో కామెడీగా వచ్చి కంప్లైంట్ ఇచ్చిండ్రు అని అంటే నేను అదే ఫార్వర్డ్ చేస్తాను. పోయేది మీ వాల్యూయే. ప్రాపర్ కంప్లైంట్స్ ఎవరైతే రాస్తారో 100% యాక్సెప్ట్ చేసేస్తాం. నేనున్న టర్మ్ వరకు అన్ని కంప్లైంట్స్ 0 చేస్తాం. అంటే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.